హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీనా గడ్డం వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే కొండపిండి ఆకు గురించి మనము తెలుసుకుందాం. అది ఏంటంటే కొండపిండి ఆకు ఎలా మనకు ఉపయోగపడుతుంది, అది వాడితే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అలాగే హార్వెస్ట్ చేసుకుంటూ ఈ విషయాలన్నీ తెలుసుకుందామండి. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. మనం తినే ఫుడ్ వల్ల చాలా వరకు మనం జంక్ ఫుడ్ అయితే తింటున్నాం కదా, వాటి వల్ల మనకైతే చాలా ఈ స్టోన్స్ ప్రాబ్లం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా చిన్న వయసు వాళ్ళ నుండే ఎక్కువగా ఈ స్టోన్స్ ప్రాబ్లం అయితే వస్తుందండి. అయితే ఈ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు నొప్పితో బాధపడే వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ కొండపిండి ఆకండి. అయితే మనం డాక్టర్స్ ఏం చెప్తారంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలని, అలాగే వాటర్తో పాటు ఈ కొండపిండి ఆకు కూడా మంచిగా మనం ఆహారంలో భాగంగా చేసుకొని వాడితే దాని ద్వారా మనకి ఉండే స్టోన్స్ అనేవి చాలా తగ్గుముఖం పడతాయండి. చూడండి, ఇదిగోనండి, ఇదేనండి కొండపిండి ఆకు. అయితే ఈ ఆకు చాలా ఔషధ గుణాలున్న ఆకండి. ఈ కొండపిండి ఆకులను వాడటం వలన స్టోన్స్ తగ్గుతాయని మనకి సైంటిఫిక్గా పరిశోధనలో తేలిందండి. కనుక డాక్టర్స్ సైతం కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఈ కొండపిండి ఆకులను ఆహారంలో భాగంగా వాడమంటున్నారు. అయితే ఈ కొండపిండి ఆకులో ఉండే పాలిఫెనాల్స్ స్పెషల్గా యూరిన్ అవుట్పుట్ని పెంచుతాయటండి. కిడ్నీలో ఫిల్టరేషన్ని పెంచి యూరిన్ ద్వారా రాళ్ళు కరిగి బయటికి వచ్చేస్తాయటండి. ఇందులో స్టోన్స్ కరిగే గుణం ఉంది కనుక 2 ml 4 ml 5 ml 6 ml వరకు ఈజీగా కరిగి యూరిన్ ద్వారా మనకి బయటకైతే వచ్చేస్తాయటండి. కొంతమందికి ఇంకా పెద్ద స్టోన్స్ ఉంటే ఈ కొండపిండి ఆకుని ఉపయోగించడం వలన అది రోజుకి ఆ స్టోను సైజ్ అయితే తగ్గి బయటకైతే వచ్చేస్తుందండి కరిగి కొన్ని రోజులకి. అంతేకాకుండా మన లివర్ను కూడా మెరుగుపరుస్తుందండి. లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుందంట ఈ కొండపిండి ఆకు వాడటం వలన. మరి ఇలాంటి లాభాలు లభించే కొండపిండి ఆకులను ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం. చాలామంది ఈ ఆకులు తినడం అలవాటు పడిపోయారండి. ఎందుకంటే మందులు కంటే ప్రకృతి ఇచ్చిన ఆకులు తినడం మంచిదని, ఆకులనే టేస్ట్ ఉన్నా లేకపోయినా సరే తింటున్నారు. ఇది ఎలా వాడాలంటే నీళ్ళల్లో వేసి మరిగించి తేనె వేసుకొని త్రాగవచ్చండి. అలాగే కొండపిండి ఆకులను పౌడర్ చేసి కూడా వాటర్లో కలుపుకొని మనము వాడుకోవచ్చు. లేదంటే చక్కగా మనం పప్పులో వేసుకొని కూరల్లో వేసుకొని వాడచ్చు. అలాగే చట్నీస్లో కూడా వేసుకోవచ్చండి. పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ రకంగానైనా రోజు ఆహారంలో భాగంగా ఈ కొండపిండి ఆకులను అయితే ఉపయోగించుకోవడం మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ కొండపిండి ఆకు అయితే చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఈ కొండపిండి ఆకు ఎక్కువగా పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడే చాలా ఉంటుందండి. ఇప్పుడైతే పట్నం వాళ్ళు కూడా దీని ఉపయోగాలు తెలుసుకొని చక్కగా మనం మిద్దె తోటల్లో కూడా పెంచుకుంటున్నారండి. ప్లేస్ లేకపోయినా సరే ఇలా మనం ఒక కుండీలో వేసుకున్నా సరే మంచిగా మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు. మన కిడ్నీస్లో స్టోన్స్ రాకుండా మనము ముందే జాగ్రత్తగా ఇది వాడుతూ ఉంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మంచిగా మన ఇంట్లో మన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనతో పాటు అందరికీ ఈ విషయం తెలియాలని నేను ఈ వీడియో చేశానండి. అలాగే చాలామందికి తెలుసండి, మా టెర్రస్పై గార్డెన్ చేసిన వాళ్ళందరికీ తెలుసు, చాలామందికి తెలియదు కదా. ఈ తెలియని వాళ్ళకైనా నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేశానండి. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ కొండపిండి ఆకు అయితే తప్పకుండా ఎక్కడ చిన్న కొమ్మ దొరికినా తెచ్చి పెట్టుకున్న ఈజీగా గ్రోత్ అయితే అయిపోతుందండి. చక్కగా పెరిగిపోతుంది. మీరు కూడా పెంచుకొని మీ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా చక్కగా మీరు పెంచుకోండి. ఓకేనండి, ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్.